శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర కార్తీక మాస శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక శుక్ల అష్టమి, దీనినే గోపాష్టమి అంటారు. ఈరోజు గోమాతను పూజించిన, గోప్రార్థన చేసిన, చదివిన, విన్న సకల శుభాలు కలుగుతాయి. గోవులు ముక్కోటి దేవతలు నివసించే పుణ్య మాతలు. అలాంటి గోమాతను ఈరోజు మనం ప్రార్థించుకుందాము. నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయేభ్య చ నమో బ్రహ్మనుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః అంటూ గోమాతను ఈరోజు స్మరిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇంకా గోమహాత్మ్యమును ఈరోజు వింటే మనకు గోమాతల దివ్యానుగ్రహంతో ముక్కోటి దేవతల దివ్యానుగ్రహం కలుగుతుంది. ఆ యొక్క గోమహాత్మ్యమును ఇప్పుడు విందాము. గోపాదములు పితృదేవతలు, పిక్కలు పిడిగంటలు, అడుగులు ఆకాశగంగలు, ఇంకా ముక్కోలు కొలుకులు, ముచ్చిన చిప్పలు, కర్రి కరేనుగా, పొదుగు పుండరీకాక్ష, సన్నుకట్టు సప్తసాగరాలు, గోమయం శ్రీ మహాలక్ష్మి, పాలు పంచామృతాలు, తోక 90 కోట్ల ఋషులుంటారు, బొడ్డు పొన్న పువ్వు, కడుపు కైలాసం, కొమ్ములు కోటి గుళ్ళు, మగము దిష్ట, వెన్ను యమధర్మరాజు ఉంటాడు, ముక్కులో సిరి ఉంటుంది, కళ్ళు కలువరేకులు, చెవులు శంఖనాదం, నాలుక నారాయణ స్వరూపం, ఇంకా దంతాల్లో దేవతలు ఉంటారు, పళ్ళుల్లో పరమేశ్వరుడు కొలువై ఉంటాడు, నోరు లోకనిధి. ఒకసారి దేవేంద్రుని భార్య శచీదేవి, బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, శ్రీమన్నారాయణుడి భార్య లక్ష్మీదేవి, రాముల భార్య సీతాదేవి, గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణీదేవి, ఈశ్వరుని భార్య పార్వతీదేవి, వశిష్ఠుల వారి భార్య అరుంధతీదేవి, వీరంతా కూడి ప్రాతకాలంలో లేచి ఆడవారు చేసిన మహాపాపాలు ఎలాగపోతాయి కృష్ణ అని అడిగారు. పొద్దుటే లేచి గోమహాత్మ్యం పఠిస్తే సకల పాపాలు పోతాయి. అంటుగలిపిన పాపం, ముట్టుగలిపిన పాపము, బంగారం దొంగిలించిన పాపం, ఎరిగి ఎరక్క చేసిన పాపం అంతా కూడా పరిహారం అయిపోద్ది. మధ్యాహ్న కాలం పఠిస్తే సహస్ర గుళ్ళల్లో దీపారాధన చేసిన ఫలితము, జన్మాంతరం 5వ ఇచ్చినట్లు, 100 గోవులు దానం చేసినట్లు పుణ్యం వస్తుంది. అర్ధరాత్రి వేళ పఠిస్తే యమబాధలు ఉండపోవు, యమకింకర్లు చూడరు. గోమహాత్మ్యం పఠించిన పణిది వస్తుంది. ఎలాగ వస్తుంది, ఏ తీరు వస్తుందంటే కనకాంబరాలతో కదులుతూ, తులాభారంతో తొలతూగుతూ, తన భర్తను తలుచుకొని, తన పుత్రికా పౌత్రులను తలుచుకొని, మిత్రబంధువులను అనుకొని లక్ష్మి మహాలక్ష్మి ఎదురుగా వచ్చారు. ఆవిడ్ని కిందకు దింపి పసుపు, పారాణి, అక్షింతలు, గంధము ఇచ్చి కరుణించి పురుగులను వరుసగా